అమెజాన్ అడవి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ అడవి నడిబొడ్డులో మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అక్కడ నుంచి బయటపడటానికి దాదాపు 472 రోజులు పట్టొచ్చు. అడుగు ముందుకు పెట్టిన ప్రతిసారీ భారీ చెట్లు, దట్టమైన పొదలు మీ దారిని అడ్డుకుంటాయి. మార్గమే కనిపించినప్పుడు అలాంటి అడవిని దాటటం ఎంత కష్టమో ఊహించుకోండి. ఈ అడవిలో జంతువులు పెద్దదైనా, చిన్నదైనా వాటి లక్ష్యం మాత్రం ఒకటే. మిమ్మల్ని చంపి తమ పొట్ట నింపుకోవటం. ఎప్పుడు, ఎక్కడ నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఊహించడమే చాలా కష్టం. చెట్టు కొమ్మలపై నుంచి భారీ అనకొండ పడి మిమ్మల్ని చుట్టేసే ప్రమాదం కూడా ఉంది. పొదల వెనక దాక్కొని ఉన్న చిరుతపులి ఒక్కసారిగా ఎగబడవచ్చు. లేదా నదిలో నివసిస్తున్న ప్రాణులన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి మిమ్మల్ని పీక్కొని తినవచ్చు. ఇదే అమెజాన్ అడవి. ఇక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీ ప్రాణాన్ని గాలిలో కలిపేస్తుంది. అమెజాన్ అడవి విస్తరణ దాదాపు 55 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది. పాకిస్తాన్ వంటి 7 దేశాలు ఈ ఒక్క అడవిలో ఇమిడిపోతాయి. లేదా భారతదేశం వంటి 2 పెద్ద దేశాలు సైతం సులభంగా ఇందులో సరిపోతాయి. ఇంకా దుబాయ్ నగర పరిమాణం ఉన్న భూభాగాన్ని 157 సార్లు ఉంచినా కూడా ఈ అడవి నిండదు. ఈ ఉదాహరణలతో అడవి పరిమాణం ఎంత విశాలమైనదో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అడవి 9 దేశాలలో వ్యాపించి ఉంది. అలాగే ఈ అడవిలో దాదాపు 390 బిలియన్ చెట్లు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంటే ప్రపంచంలోని చెట్లల్లో 16% ఇక్కడే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ అడవి చుట్టూ ఒక పూర్తి చుట్టూ రావాల్సి వస్తే అది సుమారుగా 9500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్లి తిరిగి రావటం లాంటిది. ఈ అడవిని అమెజాన్ వర్ణారణ్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం పొడవునా దాదాపు ప్రతిరోజు, ప్రతి వారం వర్షం పడుతుంది. ఎక్కడ చూసినా కూడా వర్షపాతం వల్ల ఇక్కడ చెట్టు ఎంతో దట్టంగా, చాలా దృఢంగా, శక్తివంతంగా పెరుగుతాయి. అమెజాన్ అడవిలో వేల సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అనేక జీవులు కూడా ఉన్నాయి. వీటిలో జాగ్వార్ ఒకటి. ఇది ఆ అడవి యొక్క ఆహార శృంఖంలలో అగ్రస్థానంలో ఉంది. అలాగే రంగురంగుల మకా పక్షులు, వింత కీటకాలు మరియు ఇక్కడ మాత్రమే ఉంటాయి. కనిపించే మొక్కలు ఈ అడవి యొక్క ప్రత్యేకత. అమెజాన్ అడవి అంటే కేవలం అడవి మాత్రమే కాదు, ఇది ఒక గాఢమైన అద్భుతం. ఇక్కడ వర్షం పడినప్పుడు నీరు చెట్ల గుండా దాదాపు 10 నిమిషాల పాటు జారుతూ భూమికి చేరుతూ ఉంటుంది. ఈ దట్టమైన చెట్ల కారణంగా పగటి పూట కూడా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.